హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మనం స్టార్ట్ చేసిన సిరీస్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదో చూద్దాం. చూడండి, హ్యామర్ మిల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. అయితే ఈ హ్యామర్ మిల్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? సో ఈ హ్యామర్ మిల్ అనేది ఏంటిది? ఇది సైజ్ రిడక్షన్ ఎక్విప్మెంట్. సైజ్ రిడక్షన్ అంటే ఏంటిదంటే లార్జ్ పార్టికల్ని స్మాల్ పార్టికల్గా కన్వర్ట్ చేయడం. అంటే ఒక మెటీరియల్ని ఫైన్ పౌడర్గా లేదా కోర్స్ పౌడర్గా కన్వర్ట్ చేయడమే సైజ్ రిడక్షన్ అంటే. సో ఈ హ్యామర్ మిల్ త్రూ ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ హ్యామర్ మిల్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? మనకి ఇప్పుడు ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్? ఆప్షన్ ఏ కట్టింగ్, ఆప్షన్ బి ఇంపాక్ట్, ఆప్షన్ సి కంప్రెషన్, ఆప్షన్ డి అడ్రిషన్. అయితే దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటిదంటే హ్యామర్ మిల్క్ ఇంపాక్ట్. సో ఈ హ్యామర్ మిల్ ఇంపాక్ట్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అనమాట. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి మనకు ఇంపాక్ట్. సో ఈ హ్యామర్ మిల్ ప్రిన్సిపల్ అండ్ అది అంటే ఇంపాక్ట్ అంటే ఏంటిది, హ్యామర్ మిల్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం ఒకసారి. సో చూడండి, హ్యామర్ మిల్ ప్రిన్సిపల్ ఏంటిది? ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ అనే ప్రిన్సిపల్ మీద ఆ హ్యామర్ మిల్ అనేది వర్క్ చేస్తుంది. అసలు ఈ ఇంపాక్ట్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ మెటీరియల్ ఈజ్ మోర్ ఆర్ లెస్ స్టేషనరీ అండ్ హిట్ బై ద ఆబ్జెక్ట్ మూవింగ్ ఎట్ హై స్పీడ్. అంటే ఏంటిదంటే ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఒక స్టేషనరీ అంటే మోర్ స్టేషనరీగా ఉండొచ్చు, అది లెస్ కొంచెం అలా ఇలా మూవ్ అవుతూ ఉండొచ్చు. ఒక స్టేషనరీ మెటీరియల్ ఆర్ ఆబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మన మెటీరియల్ ఉంది కదా, అంటే మన డ్రగ్ ఆర్ మన పార్టికల్, ఆ పార్టికల్ అనేది దీనికి హిట్ అయిపోతుంది అనమాట. దీనికి హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు అదేమవుతుంది, ఈ పార్టికల్స్ అనేది ఈ మెటీరియల్ అనేది చిన్న చిన్న పార్టికల్గా బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. ఒక స్టేషనరీ పార్టికల్కి హిట్ అయినప్పుడు, లేదా ఒక మూవింగ్ పార్టికల్ అండ్ ఇంకొక మూవింగ్ పార్టికల్ రెండు ఒకదానికి ఒకటి హిట్ అయినప్పుడు ఈ పార్టికల్ రెండు బ్రేక్ డౌన్ అయ్యి చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అయిపోతాయి అనమాట. అంటే సైజ్ రిడక్షన్ జరుగుతుంది. ఈ విధంగా ఈ హ్యామర్ మిల్లో ఇలా సైజ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇదే ప్రిన్సిపల్, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యామర్ మిల్. యూజెస్, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ హ్యామర్ మిల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇంటర్మీడియట్ గ్రేడ్. అంటే ఇంటర్మీడియట్ గ్రేడ్ ఆఫ్ పౌడర్, అంటే గ్రేడ్స్ ఆఫ్ దెర్ ఆర్ 5 గ్రేడ్స్ ఆఫ్ పౌడర్స్ కదా. సో ఆ ఇంటర్మీడియట్ గ్రేడ్ ఆఫ్ పౌడర్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం హ్యామర్ మిల్ని యూజ్ చేస్తామన్నమాట. ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఎక్సెప్ట్ స్టిక్కీ మెటీరియల్. సో అన్ని టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ని తీసుకుంటాము ఈ హ్యామర్ మిల్లో సైజ్ రిడక్ట్ చేయడానికి. బట్ ఈ స్టిక్కీ మెటీరియల్స్ని మనం తీసుకోలేమన్నమాట, ఎక్సెప్ట్ స్టిక్కీ మెటీరియల్స్. ఎందుకు అంటే అవి ఏంటిది, ఇలా బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఇలా మూవ్ అవ్వవు అనమాట. స్టిక్కీ మెటీరియల్స్ ఏంటిది, ఒక కంటైనర్ వాల్స్కే స్టిక్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలా మూవ్ అయితేనే కదా, మధ్యలో ఇలా మూవ్ అయితేనే ఆ సైజ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. అది కంటైనర్కి స్టిక్ అయిపోతే సైజ్ రిడక్షన్ అవ్వదు కదా. సో ఈ హ్యామర్ మిల్లో ఏంటిదంటే స్టిక్కీ మెటీరియల్స్ని ఎక్సెప్ట్, అంటే దాన్ని చూస్ చేసుకోరు. స్టిక్కీ మెటీరియల్స్ సైజ్ రిడక్షన్ ఈ హ్యామర్ మిల్లో జరగదన్నమాట. రిమైనింగ్ అన్ని సబ్స్టాన్సెస్, ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ సైజ్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద యూస్ ఆఫ్ హ్యామర్ మిల్ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యామర్ మిల్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడడానికి క్వశ్చన్ నెంబర్ ఒకటే ఉండొచ్చు, కానీ మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్నే నేర్చుకుంటున్నాం. హ్యామర్ మిల్ అనే కాన్సెప్టే మనకు ఇప్పుడు వచ్చేసింది అనమాట. సో ఒకటే క్వశ్చన్ కదా అని చెప్పేసి ఈ ఒక క్వశ్చన్లోనే మీకు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది. హ్యామర్ మిల్ కాన్సెప్ట్, దాని ప్రిన్సిపల్ అండ్ ఇంపాక్ట్ అంటే ఏంటిది అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఒక క్వశ్చన్లోనే మనకి ఇన్ని కాన్సెప్ట్స్ అనేది వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఈ క్వశ్చన్ అయితే హ్యామర్ మిల్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ 2019 ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను గ్యాదర్ చేసి ఒక వీడియో రికార్డ్ చేసి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని రికార్డ్ చేసి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరందరూ ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత మిస్ అయితే వెతకడం చాలా కష్టమైపోతుంది. సో అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే నోట్స్ ప్రిపేర్ అంటే నేను చెప్తున్న కాన్సెప్ట్సే ప్రిపేర్ చేసుకోండి. కంప్లీట్ సిలబస్ అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం డెఫినెట్లీ చాలా కష్టమైన పని అనమాట. జస్ట్ ఎంసీక్యూస్ని మనం సాల్వ్ చేసుకుంటూ ఎంసీక్యూస్లో
ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నోట్ డౌన్ చేసుకుందాం. ఎందుకంటే అంత సిలబస్ అంతా చదివే బదులు కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని కవర్ చేయగలిగితే చాలన్నమాట నోటిఫికేషన్ వచ్చేంత వరకు. అండ్ ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ ఎప్పుడైతే వస్తుందో టిల్ ఎండ్ అప్పటి వరకు నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానన్నమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే పోస్ట్ చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకెప్పుడు అనకండి, వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.